సిపిఐ శతవార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకులు పలుచోట్ల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 100 ఏళ్ల పార్టీ ప్రజా పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసమే సిపిఐ 100 ఏళ్లుగా ప్రజా పోరాటాలను చేసిందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తెనాలి, బుర్రిపాలెం, దావులూరు, చదలవాడ, ముత్యంశెట్టిపాలెంలో స్థానిక గాంధీనగరంలోని పార్టీ కార్యాలయం దగ్గర సిపిఐ సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సింగారావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ వారి వెంట ఉండి ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు. సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ సిపిఐ చేసిన 100 ఏళ్ల పోరాటాలు సాధించిన విజయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు బొల్లిముంత కృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివ, సిపిఐ కొల్లిపర మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ నాయకులు పరచూరి వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి రాజేష్, బిళ్ళ, డాక్టర్ కొత్త శశికిరణ్, బొల్లిముంత గోపి, తేజ, మణి, రవి తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాలలో భారత ప్రజలతో మమేకమై భారత ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం, భారతదేశంలో అనేక సాంఘిక మార్పుల కోసం, సామాజిక మార్పు కోసం అనేక ఉద్యమాలు చేసింది. ఈ నేల మీద భూస్వామ్య వ్యవస్థ ఉంటే దానికి భూస్వామ్య వ్యవస్థని ఎదిరించి తిరుగుబాటు చేసిందే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. పేద ప్రజలకి, అవమానాలకి, అన్యాయాలకి గురైన వాళ్ళకి అండగా నిలబడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది. మరి తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 4000 మందిని అమరవీరులను పోగొట్టుకోవడం జరిగింది. మరి దేశంలో వామపక్ష శక్తులన్నీ కూడా ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 18వ తారీఖున దాదాపు 5 లక్షల మందితో ఖమ్మంలో పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సిపిఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ ఉంటుంది. ఈ దేశంలో జరిగేటువంటి అనేక హత్యల్ని, ఆత్మహత్యల్ని, ప్రభుత్వం చేసే కుట్రలని, దేశ సంపద దోచుకునేటువంటి ప్రయత్నాన్ని మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఈ దేశంలో అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ 100 సంవత్సరాల సందర్భంగా నాకు ఈ యువ కమ్యూనిస్టులు కామ్రేడ్స్ సన్మానం చేయటం చాలా అభినందనీయం, సంతోషం, చాలా గర్వకారణం. ఇదే విధంగా ఈ యువజన విద్యార్థి కమ్యూనిస్ట్ పార్టీ యువకులు అందరూ కూడా పార్టీ బలోపేతానికి నిర్విరామ కృషి చేయాలని చేస్తారని